సడన్ గా నీ కూతురిక లేదు, కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఆ గవర్నమెంట్ కాలేజ్లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్ గా అట్లా నేకెడ్ గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్ గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్ గా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. అమ్మాయి ఒక్కతే అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళేందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటది అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా. అంత జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో నిజంగా ఇలాంటి ఒక ఇంటర్వ్యూ అయితే నేను చేస్తా అని చెప్పి నేను అనుకోలేదు. సో ఈ యొక్క టాపిక్, ఇలాంటి ఒక టాపిక్ పైన నేను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి నేను నిజంగా లిటరల్లీ నేను అనుకోలేదు. కానీ నిజంగా ఇలాంటి కొన్ని వార్తలు వింటుంటే అసలు ఇంకా మనం బతికే ఉన్నామా, ఈ సమాజంలో అసలు ఏమి జరుగుతుంది అంటే, ఇండియా అంటే వరల్డ్లో ఎక్కడైనా చెప్పుకోవచ్చు మనదొక ఫ్రీడమ్ కంట్రీ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నిజంగా ఇంత ఫ్రీడమ్ కంట్రీ అని చెప్పి సిగ్గేస్తుంది అనమాట. అంటే ఈ సమాజాన్ని అసలు మనం ఏమనాలి, ఏమని ప్రశ్నించాలో కూడా అసలు మాట్లాడాలంటే ఏదో విరక్తి వస్తుంది అనమాట. సో నిజంగా కోల్కతాలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఆ అమ్మాయిపై అలా జరగడం నిజంగా దేశవ్యాప్తంగా నిజంగా ఒక సంచలనం, అంటే లైక్ దేశవ్యాప్తంగా ఒక మచ్చనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎంత మంచి ఫ్రీడమ్ కంట్రీలో మనం బతుకుతున్నాము. ఇలాంటి వార్తలు మనము వినొద్దు అంటే ప్రతిరోజు లేచి ఇలాంటి ఒక వార్త వినొద్దు అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి వార్తలే మనము వింటూ ఉన్నాము. ఒక అమ్మాయిపై మానసికంగా అమ్మాయిపై జరుగుతున్న యాసిడ్ దాడిలో. సో నిజంగా ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. లిటరలీ ఆ డాక్టర్ ఎంత బాధను అనుభవించిందో నిజంగా అది చెప్పుకోలేనిది అనమాట. సో దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే నేను చేయబోతున్నా. సో తను ఎవరో కాదు, డాక్టర్, అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. తను ఒక డెంటిస్ట్ అనమాట. సో తన లైఫ్లో కూడా తను డాక్టర్ అంటే నైట్ షిఫ్ట్ చేసే ఉంటుంది. సో అసలు ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో తను ఎవరో కాదు, డాక్టర్ పూర్ణిమ అనమాట. సో ఆల్రెడీ తను ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే తను ఒక డాక్టర్. నిజంగా ఇలాంటి ఒక ఇంటర్వ్యూ చేస్తా అనుకోలేదు. ఒకసారి తనతో మాట్లాడదాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హలో అండి, ఎలా ఉన్నారు? యా, మాట్లాడుతూ ఉంటేనే అర్థమైపోయింది కొంచెం డల్ అయిపోయావు. సో ఎలా చూడొచ్చు ఇలాంటి ఒక ఘటనని? అంటే నాకు నిన్నటి దాకా తెలీదు అసలు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని. అంటే నేను 4 days హైదరాబాద్ లో ఉన్నా, అసలు నేను టీవీ చూడలేదు. అదే ఇన్స్టాలో చాలా మెసేజ్ వచ్చినాయి నాకు, ఏంటి మీరు రియాక్ట్ అవ్వట్లేదు, మీరు ఏం మాట్లాడట్లేదు ఏంటి అని. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ అంబానీ వెడ్డింగ్ కి అయితే మీరు అన్ని వీడియోస్ చేశారు, ఇంత పెద్ద విషయం జరిగితే ఏం చేయట్లేదు ఏంటా అని వచ్చింది. అప్పుడే నేను చూసుకున్నా అసలు ఏదో జరిగిందని తెలుసు కానీ ఏం జరిగిందని తెలియదు. ఎవరెవరు షేర్ చేస్తున్నా నేను కూడా రీస్టోరీ పెట్టాను కానీ అసలు ఏంటని నేను చూడలేదు, అంత టైం కూడా లేదు. సరే నేను కూర్చొని చూస్తే ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నేను మెంటల్గా ఎంత ట్రామా అయిపోయానంటే ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నా చేతులు చివరి వస్తుంది, ఎంత స్వెట్టింగ్ వస్తుంది, టెన్షన్. లైక్ ఎంత దారుణంగా కూడా ఒక అమ్మాయిని చేయగలిగారా, అండ్ అది కూడా అంత కష్టపడి పనిచేసి. ఇప్పుడు ఏంటంటే రీల్స్ చేస్తున్నారు, వీళ్ళ వల్లే సొసైటీలో అయిపోతుంది, సెలబ్రిటీస్ ఇలాంటి డ్రెస్సెస్ వల్లే ఇట్లా అయిపోతుంది అంట. అమ్మాయి ఏం చేయలేదు కదా, అమ్మాయి కష్టపడి నైట్ అంతా డ్యూటీ చేసింది, అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి పడుకుంది. అది కూడా ఒక కాలేజ్ సేఫ్ ప్లేస్ లో. నేను చదువుకున్నప్పుడు చాలా సార్లు నైట్ షిఫ్ట్ చేశాను కోవిడ్ టైంలో. అదే అడుగుదాం అనుకున్నా. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ డెంటిస్ట్ గా సో నువ్వు చదువుకున్నావు, సో ఎలా ఉంటుండే అంటే నైట్ షిఫ్ట్ లో నువ్వు కూడా ఉన్నావా? నేను ఇంటర్న్షిప్ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లోని. సేమ్ తను ఎలా గవర్నమెంట్ కాలేజ్ చేసింది, నేను అలాగే గవర్నమెంట్ కాలేజ్లో నేను ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్ చేసినప్పుడు 3 months మేము నైట్ షిఫ్ట్ చేసాం. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఎలా అంటే మాకు 24 hours డ్యూటీ ఉంటుంది, తను 36 hours డ్యూటీ చేసింది. అంటే 1.5 day నిద్రపోకుండా 36 hours కంటిన్యూస్ డ్యూటీ చేయాలి. 24 hours నిద్ర ఉండకుండా నేను చేసిన తర్వాత ఫుల్ డే, ఇవాళ మార్నింగ్ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు నాకు డ్యూటీ.
ఆ నైట్ అంతా నించొని చేసి 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 నెక్స్ట్ డే మార్నింగ్కి షిఫ్ట్ వాళ్ళు లేట్గా వస్తే 9 దాకా చేయాలి, 10 దాకా చేయాలి. ఆ పాయింట్లో నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి ప్లీజ్ మీరు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు రండి, నా కాలంతా వాటర్ బబుల్స్, ఆ వాటర్ బబుల్స్ పెయిన్ నడుస్తుంటే అయినా నడవాలి, అట్లాగే వాటిపైన నడవాలి, ప్లీజ్ నా వల్ల కావట్లా రండి. ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. 36 మాకు అసలు కూర్చోడానికి కానీ ఉండడానికి కానీ పీజీస్కి కానీ ఇంటర్న్స్ కానీ ఎక్కడ ప్లేస్ ఉండదు, రూమ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎత్తుక్కుంటాం మేము, ఏదైనా రూమ్ ఖాళీ ఉందా, ఏదైనా రూమ్ ఖాళీ ఉందా వెళ్ళి కూర్చోడానికి అని వెతుక్కుంటే ఏదైనా సెమినార్ రూమ్స్ అప్పుడు క్లాసెస్ జరగవు కదా, జరగనప్పుడు నైట్ టైం ఆ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుంటాం, తినాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాం. మాకంటే ఒక ప్లేస్ కానీ ఏమీ ఉండదు. అంతలాగా అమ్మాయి కష్టపడి ఆ డ్రెస్ వేసుకొని పడుకుంది రెస్ట్ తీసుకోవడానికి. సో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మా మమ్మీ నాకు లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటుంది. మా మమ్మీ ఒక్క టైంలో నాకు కాల్ చేయదు, అది నేను జాబ్ వర్క్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ చుట్టూ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తను ఒక సేఫ్ ప్లేస్లో ఉంది అనుకొని పేరెంట్స్ ఇంట్లో మా అమ్మాయి జాబ్ సినిమాకి వెళ్ళినా ఫోన్ చేస్తారు, పబ్కి వెళ్ళినా ఫోన్ చేస్తారు, గుడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు. కేవలం డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, సేఫ్ ప్లేస్లో ఉంది అనుకొని పడుకుంటారు. అలా పడుకున్నప్పుడే వాళ్ళ అమ్మాయి ఇట్లా అయిపోయిందని వాళ్ళకి తెలిస్తే ఆ న్యూస్, నేను అలా కోరిలేట్ కూడా చేసుకోలేకపోతున్నాను అనమాట అమ్మాయి ప్లేస్లో పెట్టుకొని. అంటే ఎలా చూడవచ్చు అంటావు అంటే అంత కష్టపడి ఒక అమ్మాయి అంత సేఫ్ ప్లేస్, అది ఎక్కడో జరగలేదు, అదే హాస్పిటల్లో జరిగింది అంటే ఎలా చూడొచ్చు అంటారంటే ఒక ఇంట్లో వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే నమ్మి ఆ జాబ్కి పంపిస్తారు. సో నమ్మి నా కూతురు స్కూల్ అన్నా కానీ లేకపోతే కాలేజ్ అన్నా కానీ లేకపోతే వర్క్ ప్లేస్ ఉంటుంది కదా, సో ఇవన్నిటిని ఒక దేవాలయాల్లాగా పేరెంట్స్ నమ్మి, సో మీరు చెప్పినట్టే సో స్కూల్కి వెళ్తే కాలేజ్కి వెళ్ళినా వర్క్ స్పేస్లో ఉన్నా ఎక్కడున్నా పేరెంట్స్ నమ్మి కాల్ చేయరు, అరే నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంది, సో నా కూతురు జాబ్ చేసుకుంటుంది, సో చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటారు, నా కూతురికి ఏం కాదని చెప్పి అనుకున్న తల్లిలకి సడన్గా నీ కూతురిక లేదు, నీ కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో రేప్ చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు ఏంటి అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఈ అమ్మాయికి కూడా చనిపోయిందని కూడా చెప్పాలా. నైట్ 4 o'clock 6 o'clock జరిగింది. ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూసైడ్ చేసుకుందని కాల్ చేశారు. అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్గా అట్లా నేకెడ్గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడి నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్గా రేప్ అండ్ మర్డర్ జరిగినా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. అంటే ఈ ఘటనను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటే యాజ్ అ డాక్టర్గా యాజ్ అ డెంటిస్ట్గా ఏమనిపిస్తుంటే ఒక అమ్మాయిగా? అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు. బయటికి వెళ్ళడానికి సేఫ్టీ లేదు, రాత్రిపూట తిరగడానికి సేఫ్టీ లేదు, పొద్దున్న బయటకు వెళ్ళడానికి లేదు, ట్రావెల్ చేయడానికి లేదు, ఏం చేసినా సేఫ్టీ లేదు. ఏం చేసినా కూడా మీ డ్రెస్ బాగాలేదు, మీరు ఎట్లా ఉన్నారు. అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఎందుకు ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఆఖరికి ఆ రేప్ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ఉంది స్టే ఉండడానికి ప్లేస్, కానీ అక్కడ చదువుతున్న డాక్టర్కి ఆ ఇంటర్న్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి. అందుకే ఆ అమ్మాయిలు అక్కడ ఉంది. నువ్వే కనుక అక్కడ ప్లేస్ ఇచ్చుంటే అమ్మాయికి ఉండడానికి ఆ అమ్మాయి వెళ్ళి ఒంటరిగా ఆ రూమ్ లో కూర్చోదు కదా. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఒక్కతే అక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. సో అమ్మాయి ఒక్కతే అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళేందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటుంది ఆ అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి. అమ్మాయి పడుకోకూడదు కదా ఎవరి ముందు కూడా. అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్ గానే చూస్తారు. సో అమ్మాయి ఎవరు లేని చోటే కదా వెళ్ళి కూర్చొని పడుకోగలదు. అప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి 2 o'clock కూడా ఆ స్టాఫ్ నర్సెస్ కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది. అంతా అయిపోయింది. 3 o'clock కూడా తను పడుకొని ఉంది బెడ్షీట్ వేసుకొని. ఒక 45 minutes లో అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు. ఎంత కష్టపడితే వస్తుందో గవర్నమెంట్ కాలేజ్లో సీట్, నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తుందంటే. ప్రైవేట్ కాలేజ్లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు, కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 31 years అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది. ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయాల. ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది, అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది. అమ్మాయి లైఫ్ కూడా ఏం బతుకుండదు, ఏం పెళ్లి చేయదు, ఏం జరగని కూడా జరగలేదు. 31 yearsగా అమ్మాయి చదువుకుంటానే ఉంది, కష్టపడుతూనే ఉంది. అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది, తన చదువు అయిపోద్ది, ఇంక బయటకు వచ్చిద్ది, హ్యాపీగా బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకటి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ చేసుకోలేక వాడికి 30 to hardly 40 minutes మొత్తం అమ్మాయి లైఫ్ అంతా పోయింది అక్కడ.
నేను నా ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందంట. వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకొని కూడా చదువుకోలేకపోతుంది. నా ఫ్రెండ్ MBBS ఎగ్జామ్కి చదువుకుంటుంది. ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదవని కూడా చదవలేకపో అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి. అండ్ ఏంటంటే నేను నిన్న దీనికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నిన్న దీనివల్ల నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు, మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా. సరే మేము వీడియో చేసిన ఇట్లా అమ్మాయి అలా చేయలేదు కదా, మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? ఇక మీరు మిగతా అందరికి జరుగుతుంది అప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది 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 కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు. మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు. ఎన్నోసార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి. అది రేపు మాకే జరగచ్చు. అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా అమ్మాయి మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే మీలో ఒకరు అన్నట్టు అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్ గా అమ్మాయి పెల్విక్ బోన్స్ ని విరక్కొట్టేసి ఒక బోన్ ని విరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలో ఉన్న స్ట్రాంగ్ బోన్స్ పెల్విక్ బోన్స్, ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి 2 కాళ్ళని 90 degrees లో ఇలా పెట్టారంటే అమ్మాయి ఎంత హారిబుల్ పెయిన్. అండ్ ఐస్ లోకి గ్లాసెస్, వెజైనాలోకి గ్లాసెస్ అండ్ ఫుల్ బ్లీడింగ్. ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి. ఆ జస్ట్ ఆ సీన్స్ ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజ్యూరీస్ ని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఆ ఫొటోస్ ని చూస్తుంటే అంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు, రైట్? సరే, ఇది పక్కన పెడితే సో మీరు ఇప్పుడే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి, దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు. నువ్వు పాజిటివ్ గా అందరు అబ్బాయిలు చేశారని అసలు ఎవ్వరూ చెప్పరు. నాట్ ఆల్ మెన్ బట్ మెన్. అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు. 80% చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి, మీరు దానికి అఫెండ్ అవ్వకండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు? అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది, మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో. ఎందుకంటే భయం, ఇక్కడ ఎవరు తెలీదు, ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు. ఎంత నమ్మినా వాళ్ళు అబ్బాయిలే కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు. ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు. అసలు ఎక్కడ అంత ఫ్రీడమ్ అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్ తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఒక వర్క్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్ లో మనం ఉన్నామని చూసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మ ఎవరికో అమ్మాయికి ఎలా జరిగిందంట అని చెప్పి పంపించారు నన్ను. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట. సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్ గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తనని చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని? అమ్మాయిలంటే మీరు ఎట్లా, ఇదే అబ్బాయి జిమ్కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు, తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు. కానీ అమ్మాయి ఏమీ చేయకూడదు. అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి. ఇలా ఉండకపోతే మేము చేస్తాం. అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీరు చేస్తాం అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటే మీరు చేసేస్తాం. అంటే అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు, ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మీకు తెలుసా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక 20% ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి 50% ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. ఇంకా మీరు సెమీ నేకెడ్ గా బయట తిరుగుతారు, షార్ట్స్ వేసుకొని తిరుగుతారు, అలా అమ్మాయిలు చేయకూడదు. అంటే మీకు మాత్రమే సమ్మరు, మీకు మాత్రమే గాలాడదు, వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి.
ఏం చెప్తారు మరి అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇట్లా ఉండండి, మీరు చున్నీ వేసుకొని తిరగండి, మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట, మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే చూస్తారుగా అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా. అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి. చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే. సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది. సో నెక్స్ట్ జాబ్. సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా. సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి. సో అంటే ఫుడ్ నోరు దగ్గర పెట్టి తిందామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా. సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి బాడీ డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది. సో అమ్మ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్ట్ చేసుకోగలుగుతారా అసలు? అది ఈ ఫీల్డ్లో చాలా కాస్ట్లీ, మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ, చాలా కష్టం కూడా చదవడం. మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్, నీకు మ్యాథ్స్లో 9 points వచ్చినాయి, ఫెయిల్ అయిపోతావు, ఎంపీసీ చదివితాను, బైపీసీ చేర్పించాను, నేను డాక్టర్ చేయాలి అని. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందిలో 30 years వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు, మా అమ్మాయి అంటూ నిలబడాలి, తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయి పేరు, రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు. అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు, వీళ్ళమ్మా ఈ ఫీల్డ్ బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి, నువ్వు అంత కష్టపడి చేస్తారు. నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలుగా. సో కూతురు ఎంత హైట్స్కి ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే. సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేను ఆ తండ్రి. నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అర్థం అంత జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా యానిమల్ బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు. ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో, యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు అవుతారని నా ఫీలింగ్. 100% అది అక్కనో చెల్లనో ఉంటది కదా. సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకోవాలి. వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కూడా కదా ఇప్పుడు అంతా. అది కూడా అలాంటి సమాజంలో మనం ఉన్నాం. నిజంగా సిగ్గుపడాలి మనం ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు. సో అంటూ ఉన్నాం పొద్దున్న లేస్తే అక్క చెల్లె అని చెప్పి ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు అప్పుడు ఎలా ఉండే జనరేషన్, సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది. సో అంటే ఇల్లీగల్ అఫైర్స్ లైక్ అన్న లేడు, చెల్లె లేదు, అక్క లేదు, వదిన లేదు, అడ్డగోలుగా లైక్ యానిమల్స్ లా బిహేవ్ చేసే సమాజంలో మనం బతుకుతున్నాము. సో యాజ్ అ డాక్టర్గా చివరిగా ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నేను ఇంత కోరిలేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే జస్టిస్ ఆ అమ్మాయికి ఖచ్చితంగా కావాలి. ఇదైతే కంప్లీట్గా ఒక ఇండివిజువల్ చేసిన మర్డర్ అయితే కాదు, ఇది ఒక గ్రూప్ రేప్ మర్డర్, అది కన్ఫర్మ్గా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా. అండ్ ఆ సీఎం కూడా ఎంత సింపుల్గా ఈ విషయాన్ని చాలా సిల్లీగా మాట్లాడారు. పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి సో దీనికంటే ఒక కొంతమంది చెప్తున్నారు అమ్మాయిలు, కొంతమంది ఉన్నారు నిజంగానే పాపం అబ్బాయిలు ఏం చేయకుండానే ఇలా బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు నన్ను ఏదో చేసావు అని చెప్పి నేను నీ మీద కేసేస్తాను, ఇలా బ్లాక్మెయిల్ చేయడం. అలాంటి వాటికి మనం ఏం చేయాలో నాకు అంత రూల్స్ నాకు తెలియదు. బట్ ఇది క్లియర్గా ఆ అమ్మాయి రేప్ అండ్ మర్డర్ చేశాడు, నువ్వు ఏం కావాలంటే చేసుకో అని చెప్తున్న వాడిని కూడా ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి నేను చేశానని చెప్తున్నాడు కదా, నేను చేశాను, నేను ఏం చేస్తారో చేసుకోండి అని ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నాడు. అలాంటి వాడిని ఇంకా బతికిచ్చి ఫుడ్ పెట్టి వాడిని కూర్చోబెట్టి మేపుతున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా విక్టిమ్ ఉన్నాడు, వాడు ఇంకా తెలియలేదు, తనేం తప్పు చేయలేదు, చేసాడో లేదో తెలియదు, అలాంటి పక్కన పెట్టండి. సో ఇది యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలను కాదు, ఇది రియల్గా జరిగింది, వాడు చేశాడు, అది కన్ఫర్మ్ అయ్యింది అన్నప్పుడు కూడా ఇంకా వాడిని రోడ్ మీద పెట్టి తిప్పుతున్నారు కదా. సో ఎంత సీరియస్గా ఉండాలంటే
ఇలా చేస్తే అమ్మో ఇవాళ మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక నేను ఇప్పుడు కామంతో ఏదైనా చేసేస్తాను, ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ వాడిని ఎంత దారుణంగా ఉంటుంది అని భయపడి వాడు ఆ రోజు అది చేయకుండా వెనక్కి వెళ్ళిపోయేలాంటి రూల్స్ వస్తే తప్ప ఇది ఎప్పటికీ మారదు. ఇంకెప్పటికీ మేము మా పేరెంట్స్ని పెట్టుకునే తిరుగుతూ ఉండాలి, మాకంటే ఒక ప్రొటెక్షన్ ఉండదు. రేపు అమ్మాయిల్ని కూడా మేము బయటకు వెళ్ళాలంటే రేపు నీ హస్బెండ్తో వెళ్ళు, రేపు పెళ్ళయ్యాక నువ్వు వెళ్ళు, ఇప్పుడైతే నువ్వు వెళ్ళొద్దు. వాడంతే, నువ్వేమైనా ఉంటే ముందు చేసుకో, ఇప్పుడు కాదు. ఇంకా మాకంటే ఎప్పటికీ ఫ్రీడమ్ అంటూ రాదు. మేము ఎక్కడికి ఇండివిజువల్ ఒక్కళ్ళం కూడా మేము బయటికి తినడానికి కూడా మేము సింగిల్గా వెళ్ళలేము, ఒక తోడు ఉంటే. ఇప్పుడు నేనన్నా అంతే, ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను నేను, ఎవరో ఒకళ్ళు తోడుకోవాలి. ఎందుకంటే భయం. ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా మేము అమ్మాయిలమే కదా, మాకు చాలా భయం ఉంటుంది. ఇంకెక్కువ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కే ఉంటుంది అనుకోవచ్చా భయం? ఏమో నాకైతే. మీరు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, రీల్స్ చేస్తూ ఉంటారు, సో ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, భయం వేస్తుందా మరి? నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఇప్పుడు రీల్స్ చేయడం వల్ల మీరు క్రాప్ టాప్స్ అవి వేసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది అంటారు. మరి చాలా మూవీస్లో గురించి హీరో అంతా ఫైటింగ్ చేస్తాడు కదా, లాస్ట్లో గెలుస్తాడు, అందరి మీద ఫైర్ అవుతాడు. ఆ సినిమాలో హీరోయిన్ కూడా సాంగ్స్లో మామూలు చిన్న డ్రెస్ వేసుకునే కదా డాన్సులు ఉంటాయి. మీకు ఇష్టమైన హీరో మూవీలో హీరోయిన్ ఫస్ట్ అంతా మంచిగా, నేను రాంగ్ అనట్లేదు, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ అది వేసుకొని మంచిగా చేస్తుంది. లాస్ట్లో వేరే అమ్మాయిని ఏమన్నా తనకి సపోర్ట్ చేస్తారు, అంతా బాగుంది. వాళ్ళు చేసింది ఏది అంతా కరెక్టే, అదేమి న్యూడిటీ కాదు, అదేమి ఎవరిని ప్రేరేపించదు. బట్ ఇన్స్టాలో ఒక అమ్మాయి 30 seconds రీల్ చేస్తే మాత్రం మీరు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక 30 seconds రీల్ చేస్తే మీ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతున్నారు. అది అంటే మీరు కంపారిజన్ చేసుకుంటున్నారా ఇట్లా హీరోయిన్ తో కానీ వాళ్ళతో? అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ తన వర్క్ అది, అంటే ఇప్పుడు 30 seconds మా ఫోన్ లో మేము మాకు నచ్చిన డ్రెస్ వేసుకుని రీల్ చేస్తే మిస్టేక్. బట్ ఒక కెమెరా ముందు ఒక 100 of people ముందు హీరోయిన్ సమ్ చిన్న డ్రెస్ అండ్ సమ్ స్లీవ్లెస్ టాప్ వేసుకొని వాళ్ళ వర్క్ అది, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు నచ్చి వాళ్ళు హీరోయిన్ గా వెళ్ళారు, వాళ్ళ వర్క్ అది. వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలా అయితే మిస్టేక్ కాదు, అదంతా మీరు ఫ్యాన్స్ అని వాళ్ళమ్మ బాగుంది హీరోయిన్ ఈ డ్రెస్ అన్న. మరి మేము 30 seconds మా అంటే ఏంటి, చిన్న ఫీల్డ్ నుంచి చేసే వాళ్ళు చేస్తే మిస్టేక్, పెద్ద స్క్రీన్ మీద చేస్తే కరెక్ట్. ఓకే, సో మీరు చేసేది కూడా కరెక్టే అంటున్నారు? మేము చేసేది అయితే కంప్లీట్ కరెక్టే అండి, ఎలాంటి మిస్టేక్ లేదు. ఓకే, సో మొత్తానికి అయితే మీరు చేసే కరెక్టే అంటారు? మేము న్యూడ్ షోస్ చేయట్లేదు, పార్న్ ఎంకరేజ్ చేయట్లేదు, మేమేం చేయట్లేదు. అంటే ఇంకా అదే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, ఇంకా డాన్స్ వేస్తేనే తప్పు అంటే అది మీ చూపు తప్పు, మీ పేరెంట్స్ తప్పు, మీరు బతుకుతున్నారు తప్పు, మీరు చచ్చిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్. అలా చెప్తారు వాళ్ళకి, ఎవరైనా అలా అనుకుంటే అలా చెప్తారు అంతే. అబ్బాయి అయితే ఎగిరి ఫ్లిప్ ఫ్లాప్స్ చేసేసి పైనుంచి కిందకి దూకేసి డాన్స్ చేసేయచ్చు. అమ్మాయి వాడికేం ఆర్గన్స్ ఉండవు కాబట్టి అవేం జంప్ అవ్వవు. అమ్మాయి మాత్రం సేమ్ ఫ్లిప్ ఫ్లాప్స్ చేస్తే మిస్టేక్ అయిపోద్దా? అమ్మాయికి ఇష్టం ఉండదా డాన్స్ చేయడం? చూసే కళ్ళు తప్ప అంటాం. చూసా ఆబ్వియస్ గా ఆ అమ్మాయిని కూడా ప్రతిదీ ఒక సెక్షువల్ ఆర్గన్ గానే చూస్తే అది ఎప్పటికీ మిస్టేకే. అమ్మాయి కూడా మనిషి, అమ్మాయి నార్మల్ మనిషి, ఆ దేవుడు ఇచ్చిన వరం, అది బాడీ షేప్ అనేది చూస్తే ఎవరికి అలా బుద్ధి పుట్టదు. ఓకే, సో నిజంగా ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అండ్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ గా యాక్ట్ రావాలి. ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ వచ్చి దీని గురించి మాట్లాడాలి. ఇన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు డాక్టర్స్, ఐడిఏ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు, ఇంతమంది సపోర్ట్ చేసిన, ఎంతమంది కష్టపడుతున్నా కూడా ఇప్పటికే ఆ యాక్ట్ రాలేదు. ఎప్పటికి వచ్చిద్దో కూడా తెలియదు. ఇంత వైలెన్స్ జరుగుతుంది, ఇంతమంది డాక్టర్స్ కి హామ్ అవుతుంది అన్నప్పుడైనా ఇప్పటికైనా ఆ యాక్ట్ రావాలనే అందరు ఫైట్ చేస్తున్నారు. ఓకే, సో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. సో అది మనం అమ్మాయిని అయితే తీసుకురాలేము, కానీ ఇంకో అమ్మాయికి అలా జరగకుండా చూసుకున్న బాధ్యత ఈ సమాజం పైన ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఆలోచించి వీళ్ళకి డాక్టర్స్ కూడా తగిన న్యాయం చేస్తారు, ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ పూర్ణిమ గారు వచ్చినందుకు. సో మీకు లోపల ఉన్న ఎమోషన్స్ కానీ, మీ బాధలు కానీ, సో మీ పడ్డ కష్టాలు, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.